Taste the Daily. నమస్తే నేను దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. కేంద్ర బడ్జెట్ అన్ని రంగాలకు నిరాశనే మిగిల్చింది. విపక్ష పాలిత రాష్ట్రాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. సబ్సిడీలకు కోత పెట్టడం, సాగుకు నిధులు తగ్గించడంపై విమర్శలు వస్తున్నాయి. ఘనంగా 9 ప్రాధాన్యాంశాలు తీసుకుని బడ్జెట్ పెట్టామని కేంద్రం చెప్తున్నా తరచి చూస్తే ఎవ్వరికి ఇదమిద్దంగా మేలు జరిగిన సూచనలైతే కనిపించడం లేదు. మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని మోడీ సర్కారు తీసుకొచ్చిన పూర్తి స్థాయి బడ్జెట్ ఏ వర్గాన్ని పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. 48.20 లక్షల కోట్ల ఈ భారీ పద్దు ఇటు మిడిల్ క్లాస్ను కానీ అటు రైతులను ఉద్యోగుల్ని కానీ అంతగా సంతృప్తి పరచలేకపోయింది. వ్యవసాయం, రక్షణ, రైల్వే వంటి కీలక రంగాలకు కూడా పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఫిబ్రవరిలో తెచ్చిన మధ్యంతర బడ్జెట్ కేటాయింపులతోనే మోడీ సర్కారు సరిపెట్టింది. వ్యవసాయ అనుబంధ రంగాలకు నిధుల కేటాయింపుల్లో భారీ కత్తిరింపులు, అత్యవసర ప్రతిపాదనలు ఇవి ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 2024-25 బడ్జెట్ తీరు. ఎరువుల సబ్సిడీకి పెద్ద ఎత్తున కేటాయింపులు తగ్గించారు. ప్రధానమంత్రి గరీబీ కళ్యాణ్ యోజన అమలు చేస్తామంటూనే ఆహార సబ్సిడీకి భారీగా కోత పెట్టారు. వ్యవసాయ కూలీలకు పనులు కల్పించే ఉపాధి హామీకి బొటాబొటీగా నిధులు ప్రతిపాదించారు. పంటల బీమా, పీఎం కిసాన్ ఇలా అన్ని పథకాలది ఇదే పరిస్థితి. ఎన్డీఏ సంకీర్ణ సర్కార్ బడ్జెట్లో 9 ప్రాధాన్యతలను పేర్కొనగా వాటిలో మొదటిది వ్యవసాయోత్పత్తుల ఉత్పాదకత పెంపు. ఎరువుల సబ్సిడీ, ఆహార సేకరణ సబ్సిడీ, ఉపాధి హామీలకు నిధులివ్వకుండా ఏ విధంగా పంటల ఉత్పాదకత పెరుగుతుందో అర్థం కాదు. ఈ తడవ బడ్జెట్లో రైతుల ఆదాయాల రెట్టింపుపై మాట్లాడలేదు. వ్యవసాయ పంటలకు కనీస మద్దతు ధరలను గ్యారంటీ చేస్తూ చట్టబద్ధత కల్పించాలని రైతులు ఆందోళనలు చేస్తుండగా బడ్జెట్లో ఆ ఊసే లేదు. స్వామినాథన్ సిఫారసుల అమలును వదిలేసినట్లు కనిపిస్తోంది. ఎంఎస్పీ లేని పంట ఉత్పత్తుల ధరలు తగ్గిన పక్షంలో మార్కెట్లో జోక్యం చేసుకునే స్కీమ్లను పూర్తిగా ఎత్తేశారు. ఆ స్థానంలో కార్పొరేట్లకు ఆస్కారం కలిగించే, సేకరణలో ప్రభుత్వ పాత్ర లేకుండా ప్రైవేటు జోక్యానికి ఆస్కారం కలిగించే పీఎం ఆశా పథకానికి బడ్జెట్లో మొక్కుబడిగా నిధులు కేటాయించారు. ఎరువులు, ఇంధనం, అలాగే ఆహారం మీద ఇస్తున్నటువంటి సబ్సిడీలకి పెద్ద ఎత్తున కోత పెట్టినటువంటి పరిస్థితి, 30,000 కోట్ల రూపాయల దాకా అనుకుంటా ఈ బడ్జెట్ లో కోత పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇంకో పక్కన చూసుకునేటట్లయితే వ్యవసాయ రంగానికి చాలా పెద్ద ఎత్తున దీనిలో హడావిడి ఉంది. అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విషయంలో కానివ్వండి, కొత్త వంగడాల రిలీజ్ కానివ్వండి, ఇతరత్ర చాలా ఘనంగా చెప్పారు. వినటానికి బాగుంది, కానీ వాస్తవంలో చూసుకునేటట్లయితే గణాంకాలు గతంలో కంటే కూడా వ్యవసాయ రంగానికి కేటాయింపులు తగ్గినాయి అనేది ఒక అంచనాగా ఉంది. ఏడాదికి 3 విడతల్లో 6,000 రూపాయలు రైతులకు ఇచ్చే పీఎం కిసాన్కు 60,000 కోట్లే ప్రతిపాదించారు. గత ఏడాది కూడా అంతే కేటాయించారు. క్రాప్ ఇన్సూరెన్స్కు 14,600 కోట్లు చూపించారు. గతేడాది కంటే 400 కోట్లు తక్కువ కేటాయించారు. ఎరువుల సబ్సిడీని బాగా తగ్గించారు. యూరియా సబ్సిడీకి ప్రభుత్వం 2022-23లో 1,65,217 కోట్లు ఖర్చు చేయగా గత ఏడాది బడ్జెట్లో 1,31,099 కోట్లు ప్రతిపాదించి 1,28,596 కోట్లకు సవరించారు. ఇప్పుడు కేవలం 1,19,000 కోట్లు కేటాయించారు. పోషక ఆధారిత ఎరువుల సబ్సిడీకి 2022-23లో 86,122 కోట్లు ఖర్చు చేయగా గత ఏడాది 44,000 కోట్లు ప్రతిపాదించి 60,300 కోట్లకు సవరించారు. ఇప్పుడు కేవలం 45,000 కోట్లు ప్రతిపాదించారు. సబ్సిడీ తగ్గిన పక్షంలో డిఏపి, కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెరుగుతాయి. ప్రభుత్వం మాత్రం ప్రకృతి, సేంద్రియ వ్యవసాయానికి నానో వైపు రైతులను మళ్లించి ఎరువుల సబ్సిడీని తగ్గించుకోవాలని చూస్తోంది. ఆహారం, ఎరువులు, ఇంధన రంగాల్లోని సబ్సిడీలకు కేటాయింపులు తగ్గించింది. గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్తో పోలిస్తే 7.8% సబ్సిడీలో కోత పెట్టింది. ఇది మధ్యతరగతి ప్రజల బడ్జెట్ అని అధికార పక్షం చెప్తుండగా ప్రభుత్వాన్ని కాపాడుకునే బడ్జెట్లా ఉందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. బడ్జెట్పై దేశవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. బడ్జెట్ విషయంలో కేంద్రం పైన కాంగ్రెస్ తీవ్రంగా విమర్శలు గుప్పించింది. It's an underwhelming budget. I didn't hear anything about the key issues facing the common people of our country. There was no mention of Manrega. There was no mention or insufficient mention of any steps taken to improve the income of the ordinary person. We have seen far too little from the government when it comes to taking care of the severe income disparities in this country. Job creation, there was a token gesture made towards that, but unfortunately very short on specifics. And
I personally welcome only one provision, which is this abolition of the tax on angel investors. I myself had recommended it to Shri Arun Jaitley more than 5 years ago. Finally, it has happened. I'm glad that's being done. We must have more investment coming in to generate more jobs. But otherwise, I find very little in terms of any good creative ideas when it comes to generating more jobs in our economy and more opportunities for young people and for those at the bottom of the pyramid to improve their incomes. కేంద్రం యువత రైతుల ప్రయోజనాలను విస్మరించిందని సమాజ్వాదీ పార్టీ ఆరోపించింది. बड़े सपने दिखाए थे यूपी को, क्या मिला यूपी को? डबल इंजन की सरकार, तो डबल लाभ मिलना चाहिए था, दिल्ली का लाभ, लखनऊ का लाभ, लेकिन लगता ये है कि दिल्ली अब लखनऊ की तरफ नहीं देख रही है, या लखनऊ वालों ने दिल्ली वालों को नाराज कर दिया. उसका परिणाम हमें बजट में दिखाई दे रहा है. तो डबल इंजन का क्या फायदा हुआ? బీజేపీ 10 ఏళ్ల వైఫల్యాలను దాచిపెట్టే మోసపూరిత చర్యగా బడ్జెట్ను సిపిఐ అభివర్ణించింది. The budget 2024-25 presented by Finance Minister Ms. Nirmala Sitharaman is another attempt to show BJP's pro-corporate loyalty, and it is a desperate attempt to placate the allies to stay in power. ద్రవ్యోల్బణం, అసమానత, నిరుద్యోగం వంటి అంశాలను పరిష్కరించడంలో ప్రభుత్వ వైఫల్యంపై సిపిఎం నిరసనను ప్రకటించింది. We have one of the highest rates of unemployment, highest rates of food inflation. There is growing levels of restlessness and poverty, and unless the economy expands, none of these issues can be addressed. At the same time, unless the economy expands, the domestic demand will not grow, and till domestic demand does not grow, employment opportunities cannot be generated, and new investments will not come, because what is produced by these new investments cannot be purchased, as there is no market inside the country. In this situation, this contractionary budget, which actually reduces government expenditure. మోడీ సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్ జీరో గ్యారంటీ, జీరో వారంటీతో పనికిరాని బడ్జెట్ అని తృణమూల్ కాంగ్రెస్ అభివర్ణించింది. బడ్జెట్లో ఎక్కడా వెలుగు కనిపించడం లేదు, అంతా చీకటే అన్నారు మమత. This budget is totally directionless, anti-people, no vision, only the political mission is there. I don't see any light. It is the dark, dark and dark. ఇది కుర్చీ బచావో బడ్జెట్, కాపీ అండ్ పేస్ట్ అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. देखने के बाद ऐसा लगा कि उन्होंने दो मित्रों को खुश करने को छोड़ के दूसरे किसी को भी 140 करोड़ जनता को उन्होंने अलग रखा और दो मित्रों को उन्होंने साथ लेकर कुर्सी बचाने का काम किया है. కేంద్ర బడ్జెట్లో పేదలు, రైతులకు సంబంధించిన సబ్సిడీలకు కేంద్ర ప్రభుత్వం కోత విధించింది. ఆహారం, వంట గ్యాస్, పెట్రోలియం, యూరియా వంటి వాటికి బడ్జెట్ కేటాయింపులు తగ్గించింది. బడ్జెట్లో సామాన్య, పేద ప్రజలకు ఎటువంటి ఉపశమనం కలగలేదు. పైగా ఆయా వర్గాలకు సంబంధించిన రంగాల కేటాయింపుల్లో కోత విధించారు. ఆహార సబ్సిడీకి సంబంధించి 2022-23 బడ్జెట్లో 2,72,802 కోట్లు కేటాయించగా 2023-24లో దాన్ని 2,12,332 కోట్లకు, 2024-25లో 2,05,250 కోట్లకు తగ్గించారు. ప్రజా పంపిణీకి 2023-24లో 137.36 కోట్లు కేటాయించగా ప్రస్తుతం 106.73 కోట్లకు తగ్గించారు. గ్యాస్ సబ్సిడీకి 2023-24లో 12,240 కోట్లు కేటాయించగా ప్రస్తుతం 11,925.01 కోట్లకు తగ్గించారు. పెట్రోలియానికి సంబంధించి 2023-24లో 12,240 కోట్లు కేటాయించగా దాన్ని 2024-25లో 11,925 కోట్లకు తగ్గించారు. పంటల బీమా పథకానికి సంబంధించి 2023-24 బడ్జెట్లో 15,000 కోట్లు కేటాయించగా దాన్ని 2024-25 బడ్జెట్లో 14,600 కోట్లకు తగ్గించారు. నేషనల్ రూరల్ హెల్త్ మిషన్కి కేటాయింపులే లేవు. స్మార్ట్ సిటీలకు 2023-24లో 13,200 కోట్లు కేటాయించగా ప్రస్తుత బడ్జెట్లో 10,400 కోట్లకు తగ్గించారు.
అంగన్వాడీలకు 2023-24లో 21,523.13 కోట్లు కేటాయించగా ప్రస్తుతం 21,200 కోట్లకు తగ్గించారు. మహిళా భద్రత పథకాల కేటాయింపులో భారీ కోత విధించారు. 2023-24లో 1,009 కోట్లు కేటాయించగా ప్రస్తుతం 155 కోట్లకు తగ్గించారు. కేంద్ర ప్రభుత్వ వ్యూహంలో చిక్కి రాష్ట్రాలు విలవిల్లాడుతున్నాయి. బడ్జెట్ దెబ్బతో దిక్కుతోచని అయోమయానికి గురవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలకు కనీస ఊతం దక్కకుండా కేంద్రం విసిరిన బడ్జెట్ పాచిక ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాల పాలిట శాపంగా మారబోతోంది. రాజకీయ విమర్శలు, ఆరోపణలు ఎన్ని చేసినప్పటికీ విపక్షాల మాట చెల్లుబాటు అయ్యే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. పైకి చూస్తే సంక్షేమాన్ని, అభివృద్ధిని మిళితం చేస్తూ బడ్జెట్ను రూపొందించినట్టుగా కనిపించినప్పటికీ కేంద్ర గుత్తాధిపత్యానికి బాటలు వేసే వ్యూహాత్మక పంథాని తాజా బడ్జెట్లో అనుసరించినట్లుగా రాజకీయవేత్తలు, ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అదనపు వనరుల కోసం రాష్ట్రాలు పూర్తిగా కేంద్రం దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన పరిస్థితి తలెత్తే విధంగా బడ్జెట్లో కీలకాంశాలపై లోగుట్టు దాచిపెట్టారంటున్నాయి విపక్షాలు. 14 ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు కేంద్రం నుంచి రాష్ట్రాలకు లభించే పన్నుల వాటాను 32% నుంచి 42%కి పెంచినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు చాలా సంతోషిస్తాయి. నరేంద్ర మోడీ ప్రభుత్వం రాష్ట్రాల ఆర్థిక పరిపుష్టికి చేయూతనిస్తోందని భావించాయి. నిధుల లభ్యత పెరగడంతో సొంతంగా పథకాలను అమలు చేసుకునేందుకు, రాష్ట్ర అవసరాలను తీర్చుకునేందుకు ముఖ్యమంత్రులందరూ ముక్తకంఠంతో అభిప్రాయపడ్డారు. కానీ వాస్తవానికి జరిగింది మరొకటి. కుడి చేత్తో విదిల్చి ఎడమ చేత్తో నిధులను కోసేశారు. పేదరిక నిర్మూలన, అక్షరాస్యత, ఆరోగ్యం, మౌలిక వసతుల కల్పన, పంచాయతీరాజ్ సంస్థల పరిపుష్టి వంటి అనేక అంశాలకు సంబంధించిన పథకాలను కేంద్రం అమలు చేస్తూ వస్తోంది. దాదాపు 66 పథకాల ద్వారా రాష్ట్రాలకు చేయూతనిస్తూ వచ్చింది. ఎప్పుడైతే రాష్ట్రాల వాటాను పెంచిందో అప్పుడే కేంద్ర ప్రాయోజిత పథకాల్లో కూడా కోత పెట్టేసింది. 66 పథకాలను 27కు పరిమితం చేసేసింది. ఇందులో 10 పథకాలకు మాత్రమే కేంద్రం పూర్తి స్థాయిలో నిధులు అందజేస్తోంది. మరో 17 పథకాలకు కేంద్రం 60% నిధులిస్తుంటే మరో 40% నిధులను రాష్ట్రాలు భరించాలి. దీంతో రాష్ట్రాలకు ఆర్థిక స్వేచ్ఛ పెంచినట్లు కనిపిస్తూనే భారీగా నిధులను మిగుల్చుకోగలిగింది కేంద్రం. అసలు గుట్టు గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వాలు ఆవేదన వ్యక్తం చేసేటప్పటికే చేతులు కాలిపోయాయి. కేంద్ర ప్రాయోజిత పథకాలు అటకెక్కేశాయి. ఈ దేశ ప్రధానమంత్రి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పెద్దన్నలాగా ఉండాలి. మిమ్మల్ని మేము పెద్దన్నగా భావిస్తున్నాం. మా రాష్ట్రానికి చాలా సంవత్సరాలుగా వివక్ష జరుగుతున్నది కాబట్టి ఈ వివక్షను తొలగించి మా నిధులు కేటాయించండి అని వారిని కలిసి చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులందరినీ కూడా కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది. కానీ ఈరోజు వికసిత్ భారత్ 2047లో 48,21,000 కోట్ల రూపాయలతోని బడ్జెట్లు ప్రవేశపెట్టి, అదేవిధంగా బడ్జెట్ మొత్తం సారాంశాన్ని చూస్తే మొత్తం బడ్జెట్లో తెలంగాణ అనే పదాన్ని నిషేధించిండ్రు. తెలంగాణ అనే పదాన్ని కూడా పలకడానికి కేంద్ర ప్రభుత్వము ఇష్టపడడం లేదు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వాలు తమ వార్షిక బడ్జెట్లకు తుది రూపునిస్తుంటాయి. కేంద్ర ప్రాధాన్యాలు, నిధుల కేటాయింపును గ్రహించి గరిష్టంగా లబ్ధి పొందే రీతిలో తమ పథకాలను పునర్నిర్వచించుకుంటాయి. సంక్షేమ, అభివృద్ధి పథకాల్లో కేంద్ర సాయం పొందేందుకు అనుగుణంగా తమ కేటాయింపులు పెంచుకుంటాయి. కొన్ని చోట్ల కోత విధించి మరికొన్ని చోట్ల బడ్జెట్ పద్దులు సవరించుకుంటాయి. కేంద్ర ఖాతాలోని ప్రాయోజిత పథకాల నిధులను రాబట్టుకునేందుకు ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటాయి. బడ్జెట్తో పాటు ఎంపీలకు, అధికారులకు అందజేసే కూలంకుష నివేదికను ఈసారి జతపరచలేదు. ఇందులో రాష్ట్రాలకు ఏ మేరకు నిధులు, ఎంత మేరకు లభించే అవకాశం ఉందో వివరాలుంటాయి. ఈ దఫా కేంద్రం అటువంటి అవకాశం ఇవ్వలేదు. పెద్ద పద్దులు, పథకాల కేటాయింపులే తప్ప రాష్ట్రాల వారి నిధుల అంశాల ప్రస్తావన చూపకుండా జాగ్రత్త పడ్డారు. ఈ లోపం కారణంగా నీతి ఆయోగ్ నిర్ధారించి రాష్ట్రాలకు పథకాల కేటాయింపులు చూడాల్సిందేనన్న భావన ఏర్పడుతోంది. అంటే నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు నీతి ఆయోగ్ ముందు క్యూ కట్టాలి. ఎన్నికైన ప్రజా ప్రభుత్వాలకు ఇది తలవంపు కిందే లెక్క. పైగా నీతి ఆయోగ్కు సాక్షాత్తు ప్రధానమంత్రి అధ్యక్షుడు. గతంలో కూడా ప్లానింగ్ కమిషన్కు ప్రధాని నేతృత్వం వహించేవారు. కానీ దానికి విస్తృతమైన, విశృంఖలమైన అధికారాలుండేవి కాదు. మార్గదర్శక పాత్ర పోషించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్రానికి ప్రణాళికాపరమైన సలహాలు అందించేది, సూచనలు చేస్తుండేది. అవసరమైన సిఫార్సులతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి పథకాలు, ఆర్థిక సంబంధాల సంతులనానికి దోహదపడుతుండేది. దాని స్థానంలో వచ్చిన నీతి ఆయోగ్ ఒక రకంగా చెప్పాలంటే పెత్తందారీ పాత్రను పోషిస్తోంది. అదే సమయంలో కేంద్రం పెద్దన్న పాత్రకు సాధనంగా ఉంటోంది. ಈ ಬಜೆಟ್ ಒಂದು ರೀತಿ ಕರ್ನಾಟಕಕ್ಕೆ ನಿರ್ಮಲಾ ಸೀತಾರಾಮನ್ ಅವರು ಚೋಂಪು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಕರ್ನಾಟಕಕ್ಕೆ ಏನು ಕೊಟ್ಟು ಸಿಕ್ಕಿಲ್ಲ.
దేశం రాష్ట్రాలతో కూడిన సహకార సమాఖ్య అంటూ ప్రధాని నరేంద్ర మోడీ సందర్భం వచ్చిన ప్రతిసారి నొక్కి చెబుతుంటారు. ప్రధాని ముఖ్యమంత్రుల కలయిక టీం ఇండియా అంటూ మనదంతా ఒకటే జట్టు అని మోడీ ప్రవచిస్తుంటారు. అదంతా మాటల్లోనే అంటున్నారు ప్రతిపక్ష ముఖ్యమంత్రులు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య పథకం మోడీ కేర్గా పేర్కొంటున్న ఆయుష్మాన్ భారత్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలతో కనీసం మాట మాత్రంగా కూడా చర్చించలేదు. ఈ పథకం నిధుల విషయంలో మాత్రం రాష్ట్రాలు కూడా భాగస్వామ్యం వహించాలని కేంద్ర ఆరోగ్య శాఖ చెబుతోంది. 2 లక్షల కోట్ల రూపాయల మేరకు వ్యయమయ్యే ఈ పథకానికి కేవలం 2,000 కోట్ల రూపాయలనే బడ్జెట్ పద్దులో చూపించారు. అమలు విషయంలో రాష్ట్రాలు ముందుకు రాకపోతే అటకెక్కించే అవకాశం ఉంది. ప్రచారం కేంద్రానికి దక్కుతుంది. వైఫల్యం పాపాన్ని రాష్ట్రాలకు అంటగట్టేయొచ్చనేది ఇందులోని ఆంతర్యమని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రతి సంవత్సరం బడ్జెట్కు ముందు వివిధ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అవసరాలు, డిమాండ్లు, దీర్ఘకాలిక పథకాలకు సంబంధించిన ప్రతిపాదనలు ఆహ్వానించే సంప్రదాయం ఉంటుండేది. ఈ సంవత్సరం దీనిపై పెద్దగా కసరత్తు చేయలేదనే విమర్శలు వినవస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాలు తమంతట తామే చొరవ తీసుకుని కొన్ని ప్రతిపాదనలు సమర్పించాయి. కానీ వాటిలో దేన్ని పట్టించుకోలేదు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంలో గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రాలపై పూర్తి నిర్లక్ష్యం కనబర్చారనేది ప్రధానమైన ఆరోపణ. This is a complete neglect of Odisha and her people. We all know that Odisha faces a number of natural disasters every year, including floods. We had requested for a special package for disaster management, while similar requests of other states have been considered and they have been granted. కేవలం విపక్ష పాలిత రాష్ట్రాలకే కాదు, సొంత బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా ఇదే రకమైన చేదు అనుభవం ఎదురైంది. బడ్జెట్పై ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్ సమావేశాలకు ముందు కూటమి పార్టీలకు చెందిన ఎంపీలంతా పార్లమెంట్ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ మేరకు నేతలంతా ప్లకార్డులు ప్రదర్శిస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉభయ సభల్లోనూ బడ్జెట్పై రచ్చ జరిగింది. విపక్షాలు బడ్జెట్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్డీఏ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇది అని ఆరోపిస్తూ రాజ్యసభ నుంచి విపక్ష ఎంపీలు వాకౌట్ చేశారు. బడ్జెట్లో ఆహార సబ్సిడీపైనే దాదాపు 7,000 కోట్ల రూపాయల కోత విధించారు. దీంతో దేశంలోని దాదాపు 80 కోట్ల మందిపై ప్రభావం పడుతుందని అంచనా వేస్తున్నారు. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద ప్రభుత్వం అధిక ధరలకు ధాన్యాన్ని సేకరించి తక్కువ ధరకు విక్రయిస్తుంది. ఈ తేడాను భర్తీ చేయడానికి ప్రభుత్వం సబ్సిడీని ఇస్తుంది. ఆహార పదార్థాలపై ఇచ్చే సబ్సిడీలో కోత విధించడం ద్వారా వాటి ధరలు పెరగడమే కాకుండా పేదల కోసం అమలు చేసే సంక్షేమ పథకాలు కూడా ప్రభావితమవుతాయని భావిస్తున్నారు. ఓవైపు పేదలు ప్రాధాన్యాంశమని, పేదరికం తగ్గించడమే లక్ష్యమని చెబుతున్న కేంద్రం మరోవైపు సబ్సిడీలు తగ్గించడమేంటనే ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి. పెట్రోలియం సబ్సిడీలు, ముఖ్యంగా ఎల్పీజీ గ్యాస్పై ఇచ్చే సబ్సిడీలో కూడా కోత విధించారు. గతేడాది సవరించిన అంచనాల ప్రకారం ఎల్పీజీపై ఇచ్చిన సబ్సిడీ 12,240 కోట్లు కాగా ప్రస్తుతం బడ్జెట్లో ఆ మొత్తాన్ని 11,925 కోట్లకు తగ్గించారు. బడ్జెట్ కార్మికులు, చిరుద్యోగులకు తీవ్రంగా నిరాశపరిచింది. బడ్జెట్లో కార్మికులు ఊసేలేదు. ఈపీఎఫ్ పెన్షనర్లు కనీస పెన్షన్ పెంచాలని చాలా కాలం నుంచి పోరాడుతున్నా కనీసం ప్రస్తావించకపోవడం చాలా బాధాకరం. బడ్జెట్లో ప్రభుత్వ రంగ సంస్థల పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా 50,000 కోట్లు సేకరించాలని నిర్ణయించడం దారుణం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రతిపాదన వెనక్కి తీసుకుంటారని ఆశించినా దానిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. కేంద్ర బడ్జెట్లో రైల్వే శాఖకు సంబంధించి ఊరట కలిగించే అంశాలేవీ లేవు. నిత్యం రైలు ప్రమాదాలు, ప్రయాణికుల సమస్యల మధ్య ఈసారి సార్వత్రిక బడ్జెట్లో రైల్వే శాఖకు పెద్దపీట వేస్తారని ప్రజలు ఆశించగా ప్రజల ఆశలు నీరుగారిపోయాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మొత్తం ప్రసంగంలో ఒక్కసారి మాత్రమే రైల్వే అనే పదాన్ని ఉపయోగించారు. ఇక నూతన రైళ్లు, రైల్వే లైన్లు వంటి ప్రాజెక్టులు ఏవీ మంజూరు కాలేదు. రైల్వే శాఖకు పెద్దగా నిధులు కేటాయించకపోవడంతో కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైల్వే శాఖకు బడ్జెట్లో మరికొన్ని నిధులు కేటాయిస్తారని అందరూ భావించారు. కానీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎలాంటి ఫండ్స్ కేటాయించలేదు. మరిన్ని వందే భారత్ ట్రైన్లు, వందే మెట్రో, ఎలక్ట్రిఫికేషన్తో పాటు కొత్త రూట్లకు ప్రాధాన్యత ఇస్తారని భావించిన వారికి నిరాశ ఎదురైంది. అదేవిధంగా వృద్ధులు, జర్నలిస్టులకు టికెట్లపై రాయితీ ఇస్తారని అనుకున్నారు. కానీ నిర్మలా సీతారామన్ ఎలాంటి అనౌన్స్మెంట్ చేయలేదు. మధ్యంతర బడ్జెట్లో రైల్వే శాఖకు 2,52,200 కోట్లు కేటాయించారు. పూర్తిస్థాయి బడ్జెట్లో మరో 10,000 కోట్ల వరకు అదనంగా చేరుస్తారని భావించినా నిరాశ ఎదురైంది. ఎనర్జీ, మినరల్, సిమెంట్ కారిడార్, పోర్ట్ కనెక్టివిటీ కారిడార్, హై ట్రాఫిక్ డెన్సిటీ కారిడార్తో సహా 3 ప్రధాన రైల్వే ఎకనామిక్ కారిడార్లు ఇండియాలో వస్తాయని మాత్రమే నిర్మలా సీతారామన్ తాజా బడ్జెట్లో ప్రకటించారు.
ఇటీవల జరిగిన రైల్వే ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని సేఫ్టీ సిస్టమ్ మెరుగుపరిచేందుకు నిధులు అలాట్ చేస్తారని భావించినా అలాంటి అనౌన్స్మెంట్ ఏమీ రాలేదు. మధ్యంతర బడ్జెట్లోని కేటాయింపులే 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఉంటాయని ఆమె తెలిపారు. ముంబై అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ ట్రైన్ నమో భారత్పై కీలక ప్రకటన ఉంటుందని అనుకున్నారు. రైల్వే శాఖకు ఎలాంటి నిధులు కేటాయించడం లేదని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అనౌన్స్ చేయగానే రైల్వే స్టాక్స్ ఒక్కసారిగా కుప్పకూలాయి. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ 6%, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ 5.6%, ఐర్కాన్ ఇంటర్నేషనల్, రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 9%, ఐఆర్సీటీసీ 3.14%, టెక్స్ మెకో రైల్ అండ్ ఇంజనీరింగ్ స్టాక్స్ 4%, ఎన్బీసీసీ ఇండియా 7%, ప్రతి స్టాక్ 1 నుంచి 6% వరకు పడిపోయాయి. ఉద్యోగులు, పన్ను చెల్లింపుదారులు ఆదాయ పన్ను పరిమితి పెంపు కోరుకున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ పురోగమనంలో ఉన్నందున వేతన జీవుల ఆర్థిక భారాన్ని తగ్గించేలా బడ్జెట్ ఉండాలని కోరుకున్నారు. ఆదాయ పరిమితులు పెంచాలని, ఈ కొత్త పాత ఆదాయ పన్నుల్లో ఉన్న రాయితీలపై తికమక పెట్టకుండా రెండింటినీ కలిపి ఆదాయ పన్ను పరిమితిని కనీసం 5 లక్షలకు పెంచుతుందని ఆశించారు. ప్రస్తుతం ఉన్న పన్ను చెల్లింపుదారులను కొత్త ఆదాయ పరిమితిలోకి తీసుకొచ్చే ఎత్తుగడలో భాగంగానే ప్రభుత్వం ట్యాక్స్ రిలీఫ్ను ఇవ్వలేదని అంటున్నారు. ప్రభుత్వ ఈ నిర్ణయం వల్ల సామాన్య మధ్యతరగతి వేతన జీవులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. మిడిల్ క్లాస్కి ఏమిటంటే ఒక పెద్దగా ఈ ట్యాక్స్ స్లాబ్స్, ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్లో తేడా మాత్రం పెద్దగా రాలేదు. వాళ్ళు ఆశించినట్టుగా ఎప్పుడు ఈసారి మాత్రం రాలేదు. కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ 50,000 నుంచి 75,000కు పెంచారు. కొత్త పన్ను విధానం ఎంచుకున్న వారికి ఈ బడ్జెట్ కొంత ఊరట కలిగించింది. దేశంలో స్కూల్ స్థాయిలో డ్రాపౌట్ రేట్లు ఆందోళన కలిగిస్తున్నాయి. బీహార్ 20.5%, ఒరిస్సా 27.3%, తెలంగాణ 13.7%, ఆంధ్రప్రదేశ్ 16.3%, అసోం 20.3%, గుజరాత్ 17.9% ఉండగా తక్కువ డ్రాపౌట్స్ ఢిల్లీ 4.8%, తమిళనాడు 4.5%, కేరళ 5.5%, హిమాచల్ ప్రదేశ్ 1.5%, ఉత్తరాఖండ్ 5% ఆందోళన కలిగిస్తున్నాయి. యువతలో నైపుణ్యం పెంపు కోసం ఈ బడ్జెట్లోనైనా ఐఐటీలు, ఎన్ఐటీలు ఏర్పాటు చేస్తారని ఆశించారు. కానీ నిరాశ మిగిలింది. ప్రభుత్వ విద్యారంగంలో మౌలిక సౌకర్యాల కల్పన, నాణ్యమైన విద్య అందించడం కోసం మరింతగా నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది. జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం జీడీపీలో విద్యారంగానికి 6% నిధులు కేటాయించాల్సి ఉండగా ఈ బడ్జెట్లో కేవలం 3.25% మాత్రమే కేటాయించారు. ప్రభుత్వ విద్యారంగం నిర్లక్ష్యానికి గురైనట్లుగా మనకు అవగతమవుతోంది. కేంద్ర బడ్జెట్ పట్ల ఆతిథ్య పరిశ్రమ తీవ్ర నిరాశను వ్యక్తం చేసింది. ఈ రంగానికి మౌలిక సదుపాయాల హోదా కల్పించాలనే ప్రధాన డిమాండ్ను కేంద్రం పట్టించుకోలేదు. పర్యాటకం, హోటల్ రంగంలో అంతర్జాతీయంగా తీవ్ర పోటీ నెలకొన్న సమయంలో సవాళ్లను అధిగమించేందుకు ఆతిథ్య రంగంలో నిర్మాణాత్మక మార్పులు తెచ్చేందుకు ఎటువంటి ప్రయత్నాలు జరగలేదని పేర్కొంది. టూరిజం పెంచడానికి ప్రచార బడ్జెట్ను పెంచాలని, జీఎస్టీ రేట్లను తగ్గించాలనే తమ కీలక డిమాండ్లను కేంద్రం పక్కన పెట్టడం నిరాశకు గురిచేసిందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలను పెద్ద ఎత్తున విక్రయించేందుకు ఫేమ్ 3 సబ్సిడీని ఈ బడ్జెట్లో ప్రకటిస్తారని అన్ని ఈవీ కంపెనీలు భావించాయి. సబ్సిడీ ప్రకటనలు చేస్తే రాబోయే సంవత్సరాల్లో ఎలక్ట్రిక్ వాహనాల ధరలు గణనీయంగా తగ్గుతాయని పలువురు చర్చించుకున్నారు. బడ్జెట్లో ఫేమ్ 3 సబ్సిడీ ప్రస్తావనే రాలేదు. భారత్లో విక్రయించే ఎలక్ట్రిక్ వాహనాలు, స్ట్రాంగ్ హైబ్రిడ్ వాహనాలపై పన్నును తగ్గించాలనేది తదుపరి డిమాండ్. దీనికి సంబంధించి ప్రకటనలు కూడా చేస్తారని భావించారు. కానీ బడ్జెట్లో ఆ ప్రకటనలు కూడా లేవు. స్థిరాస్తి అమ్మకందారులకు ఓ రకంగా బిగ్ షాకే ఇచ్చారు. ఇప్పటివరకు ప్రాపర్టీ సేల్పై ఇన్నాళ్లు ఉన్న ఇండెక్సేషన్ బెనిఫిట్స్ను రద్దు చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు. ఇక నుంచి 15 ఏళ్లు దాటిన స్థిరాస్తి అమ్మినట్లయితే వచ్చిన లాభంలో 12.5% పన్ను ప్రభుత్వానికి చెల్లించాలని పేర్కొన్నారు. ఈ పరిణామంతో రియల్ ఎస్టేట్ స్టాక్స్ ఒక్కసారిగా కుదేలయ్యాయి. ఏకంగా డిఎల్ఎఫ్ స్టాక్ 6%కి పడిపోయింది. గోద్రేజ్ ప్రాపర్టీ స్టాక్ 5%, ప్రెస్టేజ్ ఎస్టేట్ 5.3%, ఫీనిక్స్ మిల్స్ షేర్ 2.1% పడిపోయాయి. అయితే ఇంతకుముందు స్థిరాస్తి అమ్మకాలపై క్యాపిటల్ గెయిన్స్పై ఇండెక్సేషన్ బెనిఫిట్స్తో కూడిన 10% పన్ను ఉండేది. ఇక నుంచి స్థిరాస్తి అమ్మగా వచ్చిన లాభాలపై పన్ను కట్టాలంటూ కేంద్రం అందరికీ షాక్ ఇచ్చింది. మొత్తం మీద కేంద్ర బడ్జెట్లో అంతా పైపై మెరుగులే కానీ లోతుకు వెళ్తే అన్ని రంగాలకు సమానంగా అన్యాయం జరిగిందనే వాదన గట్టిగా వినిపిస్తోంది. ప్రతిసారి కొన్ని రంగాలైనా సంతోషపడేలా బడ్జెట్ ఉండేది. ఈసారి మాత్రం ఎవరికీ సంతోషం మిగలకుండా చేయాలనే లక్ష్యంతో బడ్జెట్ పెట్టినట్టు ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విపక్ష పాలిత రాష్ట్రాలను చిన్నచూపు చూడటం మామూలే అయినా ఈసారి మరీ కక్షగట్టినట్టు వ్యవహరించారనే చర్చ జరుగుతోంది. అటు బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఏమొచ్చాయో ఏం రాలేదో అనే అయోమయంలో ఉన్నాయి. ఇక ఏ రంగాన్ని కదిలించినా నిరాశ, నిట్టూర్పు, పెదవి విరుపులే కనిపిస్తున్నాయి. ఏ రంగానికి కేటాయింపులు చూసినా ఏమున్నది గర్వకారణం అనుకునేలా ఉంది బడ్జెట్.
కొన్ని ప్రోత్సాహకాలు ఇచ్చినట్లు కనిపిస్తున్నా అవి కూడా ఎక్కడా నేరుగా లేవు. అన్నింటికీ ఏదో ఒక మడత పేచి పెట్టినట్టే కనిపిస్తోంది. ఓవైపు అన్ని వర్గాలకు మేలు జరిగేలా బడ్జెట్ పెట్టామని చెబుతూ కేంద్రం అతిపెద్ద మోసం చేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.